తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వాల శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్పై విసిగి ఉన్నారని 90% హామీలు నెరవేర్చారని చెప్తున్నారు. ఏవి నెరవేర్చారో చెప్పాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక్క పనైనా చేశారా, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని, ఆంధ్ర రాష్ట్రానికి ఇదేం కర్మ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పెడితే అతను ఫస్ట్ ప్లేస్ నుంచి చివరి ప్లేస్కి తీసుకుని వచ్చేసాడు. దానివల్ల ఏంటంటే విషయం, అతనికి తెలివితేటలు ఉన్నాయో లేదో తెలియదు, మతి స్థిమితి ఉందో లేదో తెలియదు. వాళ్ళ తాలూకా ఎవరైతే సలహాలు ఇస్తున్నారో సలహాదారులకి చదువు వచ్చో లేదో తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ అతను చెప్పిన ప్రతిదీ కూడా అబద్ధం. అతను ఏది చెబుతాడో అది చెయ్యడు. కానీ ఈరోజు 99% మేము నెరవేర్చామని చెప్పి అంటున్నాడు. 99% అన్నది దేంట్లో నెరవేర్చాడు అతను? అతని ఇచ్చేంతలోక ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిలో నెరవేర్చాను అంటున్నాడు. ఎందుకు 99% నెరవేర్చాడంటే ఒక లాజిక్ ఉందంటో. సంక్షేమ పథకాల్లో మాత్రమే ఎంత నొక్కాలో అంత నొక్కచ్చు. అందుకే సంక్షేమం అన్న పదంతో పేదల తాలూకా ప్రజల తాలూకా డబ్బుల్ని మ్యాక్సిమం అతను లాగేసాడు. అయిపోయిందా? అయితే ఎవరెవరిని మోసం చేశాడో ఒక్కసారి ప్రజానికి ఒకసారి ఆలోచిద్దాం. విద్యార్థుల్ని మోసం చేశాడు. ఏ విధంగా? జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నాడు, చెయ్యలేదు. ఉద్యోగ కల్పన అన్నాడు, చెయ్యలేదు. మీకు అందరికీ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్న విదేశీ విద్య ద్వారా అన్నాడు, చేయలేదు. అంటే యువతని మోసం చేశారు. వాళ్ళని మహిళా శక్తి వస్తువు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రూపాయి ఉంటే ఈరోజు 5 రూపాయలు అయ్యింది. ఇంట్లో మగోడు కరెంటు బిల్లు కట్టడానికి చూస్తే కరెంటు బిల్లు 7 సార్లు పెంచి అందరు సామాన్యులు సైతం డబ్బున్న వాళ్ళు అందరినీ కూడా నెగ్గించారు. కాబట్టి మహిళలకి ఆ విధంగా మోసం చేస్తారు. రైతు నిజంగా అన్నమో రామచంద్రాన్ని బాధపడుతున్నారు. రైతు వాళ్ళకు ఒక గిట్టుబాటు లేదు, వాళ్ళకి సబ్సిడీ విత్తనాలు లేవు, వాళ్ళకి అసలు అసలు మెయిన్ రైతుకి సంబంధించి సాగునీరు తేవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టు పోలవరం ఉందని చూశారు. ఆ పోలవరం ఏమైనా సరే అతను ఎప్పుడైనా సరే దాన్ని మన గ్రామానికి జరుగుతుంది, మన మండలానికి జరుగుతుంది, మన నియోజకవర్గానికి జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కార్మికులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ గ్రామం వచ్చినా సరే తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా ఇండస్ట్రీషన్ ఉందా? మొన్న ఇండస్ట్రీషన్ కూడా తగిలిసాడు, భయపెట్టి వచ్చి నువ్వు పారిసాడు, రానివి రాకుండా చేశాడు. ఎవరు వస్తే ఇతగాడికి ఇదొద్దని చెప్పేసి అని ఇగోతోటి ఎవ్వరం లేకుండా నాశనం చేశాడు. ఇండస్ట్రియలైజేషన్ అన్నది చంద్రబాబు నాయుడు టైంలో ఏ విధంగా ఉంది?